హరే కృష్ణ. నేను మీ అమ్మమ్మ. ఇప్పుడు మనం 19వ పాసురం చదువుకుందాం. నీలాతుంగస్తనగిరి తటి సుప్తమద్బోధ్య కృష్ణం పారాద్యం స్వం శృతశతశిరసిద్ధమధ్యాపయంతి స్వాచిష్టాయం సృజనిగలితం యా బలాకృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. அன்னவையல் புதுவை ஆண்டாள் அரங்கருக்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தார் அப்பா மாலை போ மாலை சூடி கொடுத்தாலை சொல் சூடி கொடுத்தா சுடக்கொடியை தொல்பாவை பாடியருள் வல்ல பல்வயலியாம் நாடினி வேங்கடவர்க்கண்ணை விதியன்னா விம்மாத்து நாங்கடவா வண்ணமே நலுக்கு ஆண்டாள் తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. 19వ పాసురం చదువుకుందాం. குத்து விளக்கெரியா கொட்டு கால் கட்டின்மேல் மெத்தர்ன பஞ்சி சயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வித்து கிடிந்தா மலர் மாற பாவாய் திருவாமைத்திடம் கண்ணினாய் நீ என் மணாலனை எத்துணை போதும் துயலிலை ஒட்டை காம் எத்தனையிலும் பிரிவாத்த கில்லாயா தத்துவமன்று தகவே ஏலோரெம்பாவாய். ஆண்டாள் తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. దంతపుకోలు మంచమటండి. ఆ పాన్పు చాలా విశాలమైన తెల్లని మెత్తని పాన్పు మీద అమ్మ స్వామితో పడుకుని ఉన్నది. ఈ 5 లక్షణాలు ఉండాలి పాన్పుకి. అందుకే దాన్ని పంచశయనం అంటారు. ఏమా లక్షణాలు? మెత్తగా ఉండి, వైశాల్యం, ఔన్నత్యం, పరిమళం కలిగి ఉండి, కాలానుకూలంగా వెచ్చగా చల్లగా ఉంటే అది మంచి చక్కని పాన్పు. ఎవరి పాన్పు? భగవానుడే పాన్పు. దాని మీద పడుకున్నవారెవరు? నీలాదేవితో కూడిన స్వామి. చుట్టూ దీపములు వెలుగుచుండగా దంతపుకోళ్ళ మంచం మీద స్వామితో కలిసి పడుకొని ఉన్నది నీలాదేవి. దీపమేమి, మంచమేమి మనం ఒకసారి తెలుసుకోవాలి. మనం భగవంతుని దగ్గర దీపం పెడతాం కదా, ఎందుకు? స్వామికి చీకట, మనకు చీకట. పగటి వేళ దీపం ఎందుకంటే దీపం జ్ఞానమునకు ప్రతీక. ఆ దీపం 5 దీపంలు వచ్చేలా పెడతారు. దాన్ని గుత్తి దీపం అంటారు. ఆ 5 ఏమిటి? శృతి, స్మృతి, ఇతిహాసం, పురాణం, ఆగమం. ఇవి ఈ 5 చేత కలిగిన జ్ఞానం భగవంతుని గురించి మనకి తెలియచేస్తుంది. అట్లాంటి జ్ఞానం కలవారమై స్వామిని దర్శించాలని గుత్తి దీపములు తల్లి చుట్టూ పెట్టుకొని ఎత్తైన మంచం మీద పడుకొని ఉన్నది. దానికి దంతపు కోళ్ళు మంచం. కూలయాపీడమని ఏనుగును చంపాడు కదా స్వామి. దాని దంతంలో ఉడపెరిగి తెచ్చి ముక్కలుగా కోసి ఈమె మంచమునకు కోళ్ళుగా అమర్చాడట. ఏమి చిత్రం! ఆ కూలయాపీడమేమి? అహంకారం. అహంకారం 4 విధములుగా ఉంటుంది. నేను తెలుసుకున్నవాడను, నేనే అనుభవించేవాడను, నేనే చేయువాడను, నేనే భగవానునికి దాసుడను. ఇవి 4 అహంకారం. వీటిని అడుగు నుంచి దానిపైన స్వామిని అధిరోహింప చేయాలి. దాని మీద స్వామి కూర్చోవాలి. అట్టి మంచం మీద పడుకున్నది తల్లి. అలాంటి తల్లిని ఒకసారి లేపుతున్నారండి. నువ్వు కేశములలో మంచి గుత్తులు గుత్తులుగా ఉన్న పువ్వులను దాల్చావు కదా, ఏమిటా పువ్వులు? జీవకోటి యొక్క జ్ఞానస్వరూపమైన ఆత్మలే ఆమె శిరస్సులో దాల్చిన పువ్వులు. ఆమె వ్యామోహం కేశం. ఆ వ్యామోహం ఎవరి కొరకు? మన కొరకు. ఆ వ్యామోహమునకు అలంకారమేమి? పుష్పములు, అనగా జీవకోటి. జీవకోటినంతటిని స్వామితో చేర్చడమే ఆమె ప్రధాన ప్రయోజనం. కానీ భర్తను అనుభవించడం కానీ భర్తకు తాను అనుభవం కలిగించడం కానీ ప్రయోజనం కాదు. ఎప్పుడు ఆనంద స్వరూపులు వారికి ఆనందమా,
వారికి భోగమా? కాదు. అట్లాంటి భోగం నీవు అనుభవించేది మమ్మల్ని తరింప చేయడానికి అని తెలిసేలా తలలో పుష్పగుచ్చమును దాల్చావు కదా అని తల్లిని అడుగుతున్నావు. అట్లాంటి నీవు స్వామితో పడుకొని ఉన్నావు. అదిగో స్వామి నీ మీద పడుకొని ఉన్నాడు. ఎందుకు? లేవవద్దని, నీవు లేచి మాకు తలుపు తీస్తావని కాదమ్మా. ఎంతటి ప్రేమ స్వామికి. నీ వారమని వచ్చిన వారికి నీవు ఆ తలుపు తీయడం నేను తీయాలని అడ్డగిస్తున్నాడు. అంటే దయ్యం ఉందా? స్వామి ముందా? దయగలవాడు స్వామి. దయ లేకపోతే స్వామి రక్షకుడు కాడు. స్వామి లేకపోతే దయ ఉండదు. కాబట్టి దయ స్వామి ఇద్దరు కలిసి ఉంటారు. ఇది ఒకరిపై ఒకరు పడుండటం అని కానీ ఇది శృంగార సన్నివేశం అని కాదమ్మా. అట్లా స్వామి ఆమె వక్షస్థలం మీద పరుండి తన చూపులతో ఆమెను అడ్డగిస్తున్నాడు. అడుగునున్నది అమ్మ నీలాదేవి. ఆమె నేత్రములు కాటుకు పెట్టుకున్న విశాలమైన నేత్రములు. ఏమిటి కాటుక? అది భక్తికి చిహ్నం. భక్తి సిద్ధాంజనం అంటారు కాటుకను. లోపల ఉన్న వస్తువును కనిపింపచేసే సిద్ధాంజనం భక్తి. ఏది లోపల ఉన్నది? గుహయందు నిహితమైనటువంటి పరతత్వం ఏదైతే ఉన్నదో, సర్వత్రా కనిపించే పరతత్వం ఏదైతే ఉన్నదో, ఈ బాహ్యమైన వస్తువును చూడగానే భౌతికమైన పదార్థం అంటకుండా దాని లోపల నిక్షేపింపబడినటువంటి భగవత్తత్వం అనే నిధి మనకు దర్శింపచేసేది భక్తి అనే అంజనం. అటువంటి అంజనం కనులకు పెట్టుకున్న దానివి నీవు. నీ వల్ల కొన్ని ఎంతసేపు వదలక అట్నా నిద్రని లేవనీక పరుంటావా అమ్మ? తగదమ్మా. ఎంతైనా నీవు స్వామి ఎడబాటును ఓర్చకపోతే అది నీ తత్వమునకు తగదు, నీకు న్యాయము కాదు. నీ తత్వమేమి? నీవు భగవానుతో చేరినది మా కొరకు. కృప ఎవరి కొరకు? స్వామి కొరక? కృప కొరక? కాదు. కృప కొరకు కాదమ్మా. కృప గలవాడి కొరకు కాదు, ఆశ్రయించిన వారి కొరకు. ఎవరి కొరకు? జీవుల కొరకు. జీవులవి ఆశ్రయించిన మా కొరకు. ఆ కృపను ప్రసరింప చేయడానికి స్వామిని అంగీకరించిన దయ ఎందుకు? దయ యొక్క తత్వమునకు ఇది విరుద్ధం కాదా? దయాస్వరూపం కాదు కదా. కాబట్టి తత్వమండ్రు తగవన్రు, స్వామిని లేవనియ్యి అని ఈనాడు నీలాదేవిని ప్రార్థించి నీలాదేవిని స్వామిని లేపమని కోరిన వారు ఈ పాసురంలో ఆండాల తల్లి బృందం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? గుత్తి దీపాలట మంచం చుట్టూ పెట్టుకొని చక్కగా ప్రకాశవంతంగా వెలుగుతున్నాయటండి. ఆ మంచం మీద పడుకొని ఉందట. ఏనుగు దంతాలతో చేసిన మంచాలు, చాలా రాజసంగా ఉందట. ఈ ఏనుగు ఎక్కడివి? మనం చెప్పుకున్నాం కదా ఇందాకడ. మధురలో శ్రీకృష్ణుడు కోలయాపీడం అనే ఏనుగుని చంపాడని అక్కడి నుంచి తీసుకొచ్చిన దంతాలు. ఈ గజమాల కాలి బట్టి 4 దంతాలు అప్పటి భద్రగజాలు ఈ 4 దంతాలు ఉన్నాయట. కాబట్టి శ్రీకృష్ణుడే ఆ ఏనుగు సంహరించిన తర్వాత ఆ దంతాలతో ఒక అద్భుతమైన మంచం చేయించి ఇచ్చారట. ఈ 4 కోళ్ళు ఉన్నదానికి చాలా అర్థాలు ఉన్నాయండి. 4 సంఖ్య చాలా విలువైనట్టు. 4 పురుషార్థాలు ఏంటవి? ధర్మ, అర్థ, కామ, మోక్షం. అలాగే 4 వర్ణాల శ్రమాలు: బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం. ఇలాగే ఇంకోటి తూర్పు పరమడ, ఉత్తరం దక్షిణం. ఇలాగే 4 అనే సంఖ్యకి మన సనాతన ధర్మంలో చాలా ప్రత్యేకత ఉంది. వీటన్నిటినీ కూడా మంచం కొలుగా చేసుకొని దాని మీద పడుకొని ఉందట. ఆ లక్ష్మీనారాయణుడు ఈ జగత్తుకే తల్లిదండ్రులను అర్థం. అటువంటి మంచం మీద ఉన్నారు. ఇంకా దీనికి 5 ప్రధానమైన లక్షణాలు ఉన్నాయట. చాలా చల్లగా ఉంటుందట వేసవిలో. తర్వాత పెద్దదిగా విశాలంగా ఉంటుందట. పరిమళాలు వెదజల్లుతూ ఉంటుందట. మెత్తగా ఉంటుందట. ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి మాట ఈ మంచానికి. అలాంటి మంచం మీద పడుకొని ఉన్న ఆ తల్లిని లేపడానికి ఈనాటి గోపికలు వచ్చారు. స్వామివారిని పిలుస్తూ, అమ్మని లేపండి అయ్యా స్వామి, మీ దర్శనానికి వచ్చాం, మా వ్రతానికి ఆలస్యం అవుతుంది, మీ కరుణ చూపించండి అని చెప్పి ఎంతో బతిమలాడుకుంటున్నారు స్వామిని ఈ పాసురంలో. ఆండాల్ తిరువడగలే శరణం. ఈరోజు ఈ 19వ పాసురంలోని మా గుళ్ళోని అందరూ కూడా చక్కగా 5 దీపాలు అమర్చుకొని స్వామివారికి అమ్మవారికి దీపారాధన చేస్తుంటే నిజంగా ఆ సన్నివేశం చూడడానికి 2 కళ్ళు చాలవండి. వీలైతే మీరు కూడా అలా దర్శనం చేసుకోండి. జయ శ్రీమన్నారాయణ.